హలో! ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ని డీకోడ్ చేయబోతున్నాం. అదే డైరెక్ట్ సెల్లింగ్ సక్సెస్ జర్నీ. ఈ సోర్స్ మెటీరియల్ని బేస్ చేసుకుని ఒక చిన్న కళ అద్భుతమైన విజయంగా ఎలా మారుతుందో ఆ ప్రయాణాన్ని మనం ఇప్పుడు విశ్లేషిద్దాం. ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, లైఫ్లో అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది గదా. ఒక మంచి ఇల్లు, హ్యాపీ ఫ్యామిలీ, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఇవన్నీ మనందరికీ కావాల్సినవే. కానీ ఇక్కడే ఒక పాయింట్ మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. చాలామంది తమ డ్రీమ్స్ని జస్ట్ డ్రీమ్స్ లాగానే ఎందుకు వదిలేసుకుంటారు? ఈ సోర్స్ మెటీరియల్ ఎగ్జాక్ట్గా ఇదే పాయింట్ని హైలైట్ చేస్తోంది. కలలు కనడం ఎంత సహజమో, వాటిని వదిలేయడం కూడా అంతే విషాదకరమని ఇది గుర్తుచేస్తోంది. ఒకవైపు గొప్ప ఆశయాలు అంటే ఆర్థిక స్వాతంత్ర్యం, కలల జీవితం. మరోవైపు చాలామంది ఫేస్ చేసే రియాలిటీ అంటే ఆశయాలను వదిలేసుకుని ఉన్నదానితో రాజీ పడిపోవడం. ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ చూశారా? అది చాలా పెద్దది. ఒక లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఎంతటి స్ట్రాంగ్ మోటివేషన్ ఉండాలో ఈ కాంట్రాస్ట్ మనకు స్పష్టంగా చెప్తోంది. కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావడం అనేది ఇక్కడ అసలైన గేమ్ చేంజర్. సో ఈ జర్నీ ఎలా ఉంటుందంటే అచ్చం ఒక సినిమా హీరో జర్నీలాగానే ఉంటుంది. ముఖ్యంగా ఈ 4 దశలుంటాయి. మొదట కలలు కనడం, తర్వాత రిజెక్షన్ ఫేస్ చేయడం, ఆ తర్వాత మనపై మనకు నమ్మకం పెంచుకోవడం, ఫైనల్గా సక్సెస్ అయి గుర్తింపు తెచ్చుకోవడం. ఈ ఫీల్డ్లోకి వచ్చే ఎవరైనా సరే ఈ మార్గాన్ని క్రాస్ చేయాల్సిందే. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమంటే ఈ సోర్స్ మెటీరియల్ డైరెక్ట్ సెల్లింగ్ని జస్ట్ ఒక బిజినెస్ మోడల్లాగా చూపించడం లేదు. ఇదొక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. సరైన మెంటోర్షిప్, టీమ్ మీటింగ్స్, అలాగే నిరంతరం నేర్చుకోవడం ద్వారా మనలో లీడర్షిప్ స్కిల్స్ని, పర్సనల్ గ్రోత్ని ఎలా డెవలప్ చేసుకోవచ్చో ఇది వివరిస్తోంది. సింపుల్గా చెప్పాలంటే ఇదొక పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. కానీ మన కలల్ని చూసి ఈ సమాజం నవ్వినప్పుడు, ఎగతాళి చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడే అసలైన ట్విస్ట్. ప్రతి సక్సెస్ స్టోరీలోనూ ఒక డార్క్ ఫేస్ ఉంటుంది కదా. ఆ ఒంటరితనాన్ని, విమర్శల వర్షాన్ని ఒక వ్యక్తి ఎలా హ్యాండిల్ చేస్తాడు అన్నదే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం. చుట్టూ నెగిటివిటీ ఉన్నప్పుడు, ఎవరూ మన విజన్ని నమ్మనప్పుడు దాన్ని ఫేస్ చేయటం అంత ఈజీ కాదు, రైట్? కానీ ఆ విమర్శలను, ఆ మానసిక పోరాటాన్ని తిరుగులేని దృఢనిశ్చయంతో ఎదుర్కోవాలి. ఎవరైతే ఆ టైంలో వెనకడుగు వేయకుండా గట్టిగా నిలబడతారో వాళ్లే ఫ్యూచర్లో సక్సెస్ అవుతారు. ఇక్కడే మన మెంటల్ స్ట్రెంగ్త్కి అసలైన టెస్ట్. మరి అంత నెగిటివిటీని ఎలా బీట్ చేయాలి? దానికున్న పవర్ఫుల్ వెపన్ విజువలైజేషన్. అవును, మన ఫ్యూచర్ని మనం ముందే ఊహించుకోవాలి. ఒక లగ్జరీ ఇల్లు, ఒక మంచి కారు, సంతోషంగా ఉన్న పేరెంట్స్, ఇంకా ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఇవన్నీ కళ్ల ముందుంచుకోవాలి. ఆ చీకటి రోజుల్లో మనల్ని ముందుకు నడిపించే ఒకే ఒక్క ఆశ ఈ విజువలైజేషన్ మాత్రమే. ఇక ప్రాక్టికల్గా చూసుకుంటే ఈ హార్డ్వర్క్ ఫేజ్లో ఇక్కడ చూపించినట్టుగా 3 స్టెప్స్ ఉంటాయి. అర్ధరాత్రి వరకు ప్లానింగ్ చేసుకోవడం, కాల్స్ మాట్లాడటం, కంటిన్యూస్గా ట్రైనింగ్స్, మీటింగ్స్ అటెండ్ అవ్వడం, అలాగే ఒక టీంలాగా రెస్ట్ లేకుండా కష్టపడటం. ఈ కన్సిస్టెన్సీ ఉంటేనే ఆ అడ్డంకులన్నీ తొలగిపోయి క్రమక్రమంగా గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఊరికే ఊహించుకుంటే సరిపోదు గదా, ఆచరణ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉండాలి. కానీ ఇంత కష్టపడాలంటే లోపల బోలెడంత కాన్ఫిడెన్స్ కావాలి. అందుకే ఆత్మవిశ్వాసాన్ని పెంచే కొన్ని టూల్స్ గురించి ఇక్కడ మెన్షన్ చేశారు. అద్దం ముందు నిలబడి మనల్ని మనం మోటివేట్ చేసుకోవడం, లీడర్గా అడుగులు వేయడం, మనలో దాగున్న ఇన్నర్ పవర్ని బయటికి తీసుకురావడం. ఈ టెక్నిక్స్తో ఎప్పటికీ బ్రేక్ అవని ఒక స్ట్రాంగ్ ఇన్నర్ కవచాన్ని మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఇక ఈ స్టోరీ క్లైమాక్స్కి వచ్చేద్దాం. అద్భుతమైన ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగేది ఇక్కడే. నిన్నటి వరకు మనల్ని అనుమానించిన వాళ్లే, మనల్ని ఎగతాళి చేసిన వాళ్లే ఈరోజు మన సక్సెస్ చూసి ఆరాధించడం మొదలుపెడతారు. సొసైటీలో అంతకుముందు ఎదురైన రిజెక్షన్ కాస్తా ఇప్పుడు ఒక గొప్ప గౌరవంగా మారిపోతుంది. ఆ ఫీలింగ్ ఉంటుంది చూసారా, అదొక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఇవన్నీ కూడా ఆ కష్టమైన ప్రయాణాన్ని భరించినందుకు దక్కే రివార్డ్స్ లాంటివి. ఫ్యామిలీ కళ్లలో కనిపించే గర్వం, సొసైటీలో రెస్పెక్ట్, వందలాది మంది ముందు స్టేజ్ మీద దొరికే గుర్తింపు, ఆ చప్పట్లు, ఇవే అసలైన సక్సెస్కి మార్కర్స్. ఇవి కేవలం అచీవ్మెంట్స్ మాత్రమే కాదు, మీ పట్టుదలకు దక్కిన నిజమైన బహుమతులు. ఈ మెటీరియల్ ఎండింగ్లో మనకు కొన్ని మూలమంత్రాలు కనిపిస్తాయి. అందులో ఫస్ట్ వన్, డ్రీమ్ బిగ్. అవును, గొప్పగా కలలు కనండి. మన విజన్కి ఎప్పుడూ లిమిట్స్ పెట్టుకోకూడదు. మన ఆలోచన ఎంత పెద్దగా ఉంటే మన ఆచరణ కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుంది. రెండో మంత్రం, బిలీవ్ ఇన్ యోర్ సెల్ఫ్. స్వయం విశ్వాసం.
ప్రపంచం మొత్తం మనకు ఎగనెస్ట్గా ఉన్నా సరే మనపై మనకు నమ్మకం ఉంటే చాలు ఎలాంటి అడ్డంకినైనా ఈజీగా దాటేయొచ్చు. ఈ మొత్తం ప్రాసెస్ని డ్రైవ్ చేసే అసలైన ఇంజిన్ ఇదే అని ఈ పాయింట్ ప్రూవ్ చేస్తోంది. మూడోది, నెవర్ గివ్ అప్. ఎప్పటికీ వదులుకోవద్దు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఆ విమర్శలు, అనుమానాలు ఉన్న డార్క్ ఫేస్లో పట్టు వదలకుండా పోరాడటం చాలా చాలా ముఖ్యం. ఎన్నిసార్లు పడినా మళ్లీ బౌన్స్ బ్యాక్ అవడమే నిజమైన విన్నర్ లక్ష్యం. ఫైనల్గా సక్సెస్ మీదే, ఫ్యూచర్ మీదే, విక్టరీ కూడా మీదే. ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ కదా! ఈ కష్టమైన జర్నీని ఎవరైతే ఓపికగా కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఆ ఉజ్వల భవిష్యత్తు గ్యారంటీ అని ఇది కన్ఫర్మ్ చేస్తోంది. డెడికేషన్ ఉంటే ఎవరికైనా ఇది సాధ్యమే. మరి కష్టాల నుండి అంతిమ విజయం వరకు సాగే ఈ అద్భుతమైన సినిమాటిక్ జర్నీని డీకోడ్ చేశాం కదా. రిజెక్షన్ అనేది జస్ట్ ఒక స్టెప్పింగ్ స్టోన్ మాత్రమే అని మనకు క్లియర్గా అర్థమైంది. ఇదంతా విన్నాక ఈ సక్సెస్ బ్లూ ప్రింట్ని మన లైఫ్లో ఎలా అప్లై చేసుకోవచ్చన్నది ఒకసారి ఆలోచించండి. మీ తదుపరి అడుగును నడిపించే ఆ గొప్ప కల ఏమై ఉంటుంది? ఆన్సర్ మీరే వెతుక్కోవాలి. థింక్ అబౌట్ ఇట్ అండ్ కీప్ డ్రీమింగ్ బిగ్.